వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలో దయానంద్ విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటారు. 2026-2027 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో చిన్న ఎంకనొల్ల తేజస్విని 14వ ర్యాంక్ సాధించగా కాట్రావత్ శ్రీరామ్ 110వ ర్యాంకు సాధించి జవహర్ నవోదయకు ఎంపికయ్యారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాఘవేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఏకే ఫౌండర్ అంజీ యాదవ్ విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, డబ్బు నరసింహులు విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. ఉపాధ్యాయుడు దండు రామకృష్ణ విద్యార్థుల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువత, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. చాలా రోజుల నుంచి రాలేదు. ఈసారి వచ్చిందంటే చాలా అదృష్టమని గర్వపడాలి. అదేవిధంగా మున్ముందు ఇంకా ఎక్కువ సీట్లు సంపాదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు స్థానాన్ని అలంకరిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వచ్చి ఇక్కడ స్థానాన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాను. మధ్యలో 2 ఇయర్స్ మాత్రమే గ్యాప్ అయింది. దీని కారణము మన ఆశ్రయ సార్ గోవిందరాజు ఇద్దరు గోవిందరాజు చనిపోయాడు. ఆశ్రయ సార్ అయితే ఎల్లవిధంగా మమ్మల్ని చూస్తుంటాడు, మేము వీళ్ళని చూస్తుంటాము. అదేవిధంగా 1986 నుంచి పాఠశాలను నడుపుతున్నాము. ప్రతి పాఠశాల నుంచే ఎక్కువ ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు గిట ముందు గిట మన పూర్వ విద్యార్థులు గిట కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించుకొని వాళ్ళ కుటుంబాలను పోషిస్తారని మనసారి కోరుకుంటూ ఇక్కడ చిన్న వాళ్ళకిద్దరికి సన్మానం సర్పంచ్ ద్వారా, ఉప సర్పంచ్ ద్వారా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రండి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ సన్మానం చేసినందుకు ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మై ర్యాంక్ ఈస్ 110. అందరికి ఇక్కడ ఉంచినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సీట్ కొట్టడం చాలా అదృష్టం వాళ్ళకు. ఇది చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే ఎంతో కష్టపడితే మాత్రము సీట్ రావడం అంత ఈజీ కాదు. సో చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో కోచింగ్ పెట్టి, అంటే 5th క్లాస్ పిల్లలు ఇయర్ స్టార్ట్ కాకముందే 5th క్లాస్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి కోచింగ్ పెట్టి మరీ చదివిస్తుంటారు సీట్ కోసం. ఎందుకంటే నవోదయ అంటే సెంట్రల్ కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మన తెలంగాణ లోపల కేవలం 9 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. దాంట్లో మన మహబూబ్నగర్ లో 1, నల్గొండ 1, రంగారెడ్డి 1, 9 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ 9 స్కూల్ లోపల సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు. సో ఆ పిల్లలు చాలా టాలెంట్ ఉన్న పిల్లలు. సో వాళ్ళకు ఒక్క క్వశ్చన్ ఇట్లా మామూలుగా చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్ చేసే రకం చాలా ఐక్యూ పవర్ చాలా ఉన్న పిల్లలు. చూస్తే 6th క్లాస్ 5th క్లాస్ ఉన్నారు, కానీ
వాళ్ళకి చెప్పిన వాళ్ళు మేమే కాబట్టి 8th క్లాస్ 9th క్లాస్ ప్రాబ్లమ్స్ చేసే ఈజీగా చేసేగల పిల్లలు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఈ సీట్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. సో చాలా ఇది ఆనందంగా ఉంది మాకు ఈ సీట్ రావడం అనేది. సో ఇదే విధంగా పిల్లలు ముందులో కూడా ఉన్నత శిఖరాలు అందుకొని మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన ఈ కార్యక్రమానికి పిల్లల సభా కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, యువతకి అందరికీ చాలా ధన్యవాదములు. మన పాఠశాల గుండుమాల్ మండలంలోని దయానంద విద్యా మందిర్ నుంచి 2 చిన్నారులకు 5 మంది రాస్తుంటే దాంట్లో 2 చిన్నారులకు నవోదయ దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఎంతో విద్యార్థులు అన్ని కష్టపడుతూ రాని సీటు కూడా మన దయానంద విద్యా మందిర్ నుంచి 14th ర్యాంక్ అండ్ 110th ర్యాంక్ సాధించడం మన స్కూల్కి ఎంతో గర్వకారణం. మరియు లాస్ట్ ఇయర్ కూడా మన దయానంద విద్యా మందిర్ నుంచి ఒక సైనిక్ స్కూల్ అనేది వచ్చింది. అయితే అది దాదాపు లాస్ట్ ఇయర్ ఎవరికి అందుబాటులో లేకపోయింది. అది సైనిక్ స్కూల్ కూడా కొట్టింది మన ఎవరు అంటే మన తేజశ్రీ సన్ ఆఫ్ చిన్న ఇంకనాల రాములే. ఓకేనా. ఈ నవోదయ కోసం చిన్నారులు చాలా కష్టపడ్డారు. చిన్నారులు ఉదయం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా కృషి చేస్తూనే వచ్చారు. ఏ పాఠ్యపుస్తకంతో పాటు పాఠశాల బుక్స్ తో పాటు వీరు నవోదయానికి ఎక్కువ కష్టపడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల దీన్ని సాధించారు. ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.